ప్రైజ్ ద లార్డ్. దేవి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటూ, సాతాన్ని తరిమి కొట్టాలి, శత్రుక్రియలను తరిమి కొట్టాలంటే నీకు కావలసింది ఏమిటి? మరొకసారి జ్ఞాపకం చేసుకోనండి. శత్రువును తరిమి కొట్టాలి, సాతాను క్రియలను తరిమి కొట్టాలంటే నీకు ఏ ఆయుధం కావాలని ప్రభు వారు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చేసినట్లయితే మీ ఇంటిలో, మీ వంటిలో, మీ ఆర్థిక సంబంధమైన విషయాలలో ఏ ఆశీర్వాదము రాకుండా సాతానుడు మిమ్మల్ని ప్రెజర్ చేస్తూ మిమ్మల్ని నలిపివేస్తుండో దేవుని బిడ్డలారా, వాటన్నిటికీ ముగింపు, అంతము నేను చెప్పబోతున్న మాట ద్వారా మీరు జరిగించబడుతున్నాయని ప్రభు పేరట తెలియజేస్తూ, తీర్మానముతో కూడిన ప్రార్థన. ఆమేన్. తీర్మానంతో నువ్వు ప్రార్థన గనక దేవునికి చేసినట్లయితే సాతానుడు క్రియలు ఎంత భయంకరంగా విజృంభిస్తాయో అంతగా నువ్వు తీర్మానము తీసుకున్న ప్రార్థన సాతాను క్రియలను, సాతాను శక్తిని తరిమి కొట్టబోతుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన ఒక ఇట్టి శాసనం సంతకం చేయబడనని 6:10 రాయబడింది. ఏ శాసనం? 30 దినముల వరకు రాజుకు తప్ప ఎవరికి మొక్కకూడదు. ఆ శాసనం తెలిసి కూడా ఒక తీర్మానం, నేను ఖచ్చితంగా నా దేవునికి ప్రార్థన చెయ్యాలి. ఆయన యెరూషలేము తట్టు కిటికీలు తెరుస్తూ ముమ్మారు ప్రార్థన చేశాడు, కానీ సింహం బోల్లో పడివేయబడ్డాడు. కానీ శత్రువు క్రియలు, ఆమేన్. ఏ శత్రువు అయితే దానియేలుని సింహము తినాలి అనుకున్నారో, ఆ చట్టాన్ని ఎవరైతే రూపొందించారో, ఆ చట్టము ఎవరైతే తీసుకొచ్చారో వారే దాంట్లో పడిపోయారండి. దేవుని బిడ్డలారా, నేనంటాను, ఏదో చెయ్యాలని నీ మీదకి సాతానుడు పడగలు వేస్తున్నాడేమో, పాములాగా నీ ఇంటిలోనికి వస్తున్నాడేమో, నీ ఆరోగ్యాన్ని తినివేయడానికి రోగరూపకంగా వస్తుండా, నీ సంపదను తినివేయడానికి అప్పురూపకంగా వస్తుండా, నీ గర్భఫలము తినివేయడానికి గొడ్రాలి గర్భస్రావ రూపకంగా వస్తుండా, ఏ రూపకంగా వస్తున్నా దేవుడు అంటున్నాడు, నువ్వు తీర్మానంతో నేను దేవుని సన్నిధిలో ఈ టైంకి దేవుని యొక్క సన్నిధిలో నేను కనబడతానను తీర్మానం తీసుకుంటే, ఆ తీర్మానముతో కూడిన ప్రార్థన, ఆమేన్, సాతాను శత్రు క్రియలను తరిమి కొట్టబోతున్నావు. ఆమేన్. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.